లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం లఘు చిత్రాలైనటువంటి కల్లూరి అప్పయ్య ఇంకా సంక్రాంతి 2K25 యొక్క డైరెక్టర్ అండ్ కో డైరెక్టర్ గారితో ఉన్నాము. కొత్తపల్లి శేషు గారు అండ్ రవి తోపు గారు. ఆ మూవీస్ కి సంబంధించిన వివరాలను మనం వాళ్ళని అడిగితే, ఓకే సార్. అండ్ నిన్న మీ మూవీ కూడా మన భక్తరంగ కళాక్షేత్రంలో నెల వెన్నెల వాళ్ళ సమక్షంలో అదనపు కలెక్టర్ గారితో అభినందనలు అందుకున్నారంట. అవును మేడం, నిన్న గొప్ప కార్యక్రమం. ప్రతి నెలలో ఒక ఆదివారం రోజున నెల వెన్నెల అనే కార్యక్రమం జరుగుతుంది. అద్భుతమైన నాటికలు అక్కడ ప్రదర్శన చేస్తుంటారు. ఏఎస్ కుమార్ గారు, అదేవిధంగా ఎన్ రవి గారు, వివి అప్పారావు గారు, మోటమరి జగన్మోహన్ రావు గారు, వేముల సదానంద్ గారు, మన విజేత గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో నెల వెన్నెల అనే కార్యక్రమం జరుగుతుంది. మాకు సంక్రాంతి 2K25కి ఇంటర్నేషనల్ అవార్డ్స్ లభించాయని చెప్పి ఒక 38 మినిట్స్ ఉన్న మా లఘు చిత్రాన్ని నిన్న భక్తరామదాస్ ఆడిటోరియంలో ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనకి పుర ప్రముఖులు, ప్రజలందరూ వచ్చి అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ గారు పిన్నిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరిగింది విశిష్ట అతిథిగా. వారు అంటే మా ప్రదర్శన జరుగుతూ ఉండగా, చివరిలో ఉండగా రావడం జరిగింది. తర్వాత ఆయనకి మన పుర ప్రముఖులు కానీ, తర్వాత ప్రేక్షక మహాశయాలు కానీ చాలా బాగుందని, మన లఘు చిత్రం చాలా బాగుందని చెప్పి కాన్సెప్ట్ చెప్తే వారు ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించడం చాలా మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే వారు పెద్దవారు, గౌరవనీయులు, ప్రముఖ హోదాలో ఉన్నవారు, ప్రముఖ అధికారి, ఉన్నతాధికారి వారు మాకు ఈ విధంగా నన్ను, మా టీంని అభినందించడం. తర్వాత ఆయన నాకు సెపరేట్ గా ఫోన్ నెంబర్ ఇచ్చి, పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి, మీరు ఆ షార్ట్ ఫిల్మ్ లింక్ ని పెట్టండి, నేను చూస్తానని చెప్పి అనడం నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విధంగా ప్రశంసలు అందుకోవడం, ఎందుకంటే ఒక ఉన్నతాధికారి లెవెల్లో మన జిల్లా అదనపు కలెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి పర్సనల్ నెంబర్ ఇచ్చి, మీరు పెట్టండి లింక్, నేను చూస్తానని చెప్పి అనడం. తర్వాత మేము తెలుగుకి సంబంధించిన ఒక షార్ట్ ఫిల్మ్ చిన్నది తీయబోతున్నాము. దానికి సంబంధించిన కూడా వారి బ్లెస్సింగ్స్ తోటి వారిని కలవడం జరుగుతోంది. త్వరలో వారికి అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. తప్పకుండా ఆ తెలుగు షార్ట్ ఫిల్మ్ కూడా వారి ఆధ్వర్యంలోనే జరగాలి మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా వారిని అపాయింట్మెంట్ కోరితే తప్పకుండా అంగీకరించారు. ఆ విధంగా ఒక ఉన్నతాధికారి, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ గారు అంటే మామూలు విషయం కాదు. అలాంటి కలెక్టర్ గారు మమ్మల్ని ఇలాగ ప్రోత్సహించడం, ఆయన నిన్న జరిగిన దాంట్లో ఆయన స్పీచ్ కూడా అద్భుతంగా ఉంది మేడం. ఆయన కరీంనగర్ జిల్లా వారు. ఆయన స్పీచ్ లో ఆ గద్దె మీద కూర్చుని సొరబి నాటకాలు చూసాము, ఆ నాటకాలు చూసామని చెప్పేసి మనల్ని అందరినీ కూడా ఆ కాలానికి తీసుకెళ్లారు వారి ప్రసంగం తోటి. నిజంగా ఒక ఉన్నతాధికారి అయ్యుండి ఆ విధంగా అంతసేపు అలాగా ఆకట్టుకునే విధంగా మాట్లాడతారని అనుకోలేదు. కళల పట్ల అంటే ఆయనకున్న గౌరవం, ఆయనకున్న అభిమానం వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మాకు వారితో పాటు ఏఎస్ కుమార్ గారు, అలాగే మేళచెరు వెంకటేశ్వరరావు గారు, పుర ప్రముఖులు, వీరందరూ కూడా మమ్మల్ని అభినందించడం, ఆశీస్సులు అందజేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నెల వెన్నెల నిర్వాహకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మా టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే సార్, మీరు ఇప్పుడు చూసుకుంటే గనక మీరు తీసిన సినిమాలు కూడా అంటే సమాజానికి నా ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, కొంతైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మీరైతే సినిమాలు తీయడం చాలా బాగుంది. మీరు తీసిన ఈ సినిమాలు అంటే ఈ రోజులో అంతా కమర్షియల్ గా ఉన్నారు, అది మీకు తెలిసిందే. మీరు తీసిన ఈ సినిమాల ద్వారా సమాజంలో ఎంత వరకు మార్పు వస్తుంది? ఇందాకనే చెప్పాను మేడం, మేమంతా ఆశావాహ దృక్పథంతో ఉంటాం. ఆ ఆశావాహ దృక్పథంతోనే ఈ కళారంగంలో ప్రతి ఒక్కళ్ళు, స్టేజ్ మీద కళాకారుడు కానీ, అలాగే ఇలాంటి క్రియేటివిటీ రంగంలో కానీ ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్, ఆప్టమిస్ట్ గానే ఉంటారు. నిరాశావాదం అనేది ఉండదు. ఏదైనా రేపు అంటే మనం ఇవాళ రాత్రి పడుకుంటాం, రేపు తెల్లారుతుంది అనే ఆశతోనే పడుకుంటాం. రేపు మనకి ఇది రాదు, ఉదయం చూడడం ఇదే ఆఖరి రాత్రి అని అనుకోం కదా మేడం. ఆ ఆశతోనే మేమంతా ఉంటాం. ఆశ మాకు ఇంకా చెప్పాలంటే ఈ క్రియేటివిటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కొంత అంటే అత్యంతం కదా, అత్యాశలు ఉంటాయి. అంటే పాజిటివ్ వేలోనే మేము అనేది. అంటే మనం చేసేది ఏదన్నా సమాజానికి. చార్లీ చాప్లిన్ నాకు బాగా ఆదర్శం అండి. మహానటుల్లో చార్లీ చాప్లిన్, నేను ఎస్వి రంగారావు గారిని నేను బాగా ఇష్టపడతాను, ప్రేమిస్తాను, ప్రాణమిస్తాను. అలాగా చార్లీ చాప్లిన్ సినిమాలన్నీ చూడండి. ది కిడ్ కానీ, సిటీ లైట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆశావాహ దృక్పథంతోనే ఉంటాయి. చివర్లో
లీలగా చిన్న మెసేజ్ ఇస్తారనమాట. అది కామెడీ తోటి చేసి హాస్యంతో కవర్ చేసి ఆయన అలాగిస్తారు. మేము కూడా అదే పందాలో ఇప్పుడు బాలచంద్ర గారు కానీ, మణరత్నం గారు కానీ, దాసరి నారాయణరావు గారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారు కానీ, వీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతోటి సమాజానికి సందేశాలు, అంటే సందేశంలో కాకుండా ఒక లైటర్ వేలో ఇవ్వడం జరుగుతుంది. మేము అదే పందాలో లైటర్ వేలో సినిమాని అలా చూపించి చివరిలో మేము సందేశం ఇవ్వడం జరుగుతుంది. మెసేజ్ కాకుండా, ఫర్ ది సేక్ ఆఫ్ మెసేజ్ కాకుండా, మేము ఏంటంటే దాన్ని ఒక ఆసక్తికరమైన కథనంతో సమకూర్చుకొని, సంభాషణ కూడా అదే విధంగా సమకూర్చుకొని మేము సమాజానికి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు మార్పు ఈ రోజు రాకపోయినా కొన్నాళ్ళైన తర్వాత అయినా కానీ మార్పులు వస్తాయని చెప్పేసి అదే ఆశతోటి మేము తీయడం జరుగుతుంది. ఓకే సార్, నెక్స్ట్ అప్కమింగ్ ఇంకే మూవీస్ ఉన్నాయి సార్? అంటే లఘు చిత్రాలు కానీ ఇంకేమైనా బిగ్ స్క్రీన్ మీద కూడా మేము ఏమైనా చూడొచ్చా మీ డైరెక్షన్ లో మూవీస్? తప్పకుండా అండి, ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. కథ ఒకటి రెడీ చేసుకున్నాము. దాంట్లో అన్ని రకాల నవరస భరితంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి, తర్వాత పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికి, మహిళలకి. ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఇంకా టైం ఉంది మేడం, తప్పకుండా. అది ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటీటీ ప్లస్ సినిమా థియేటర్లకి పెద్ద సినిమాని బిగ్ స్క్రీన్ మీదే త్వరలోనే నా డైరెక్షన్ లో సినిమా చూడబోతున్నారు. అది జరుగుతోంది. నేను మా టీము దానికి ప్రత్యేకమైన కృషి శ్రద్ధతోటి చేస్తున్నాము. ముందు మనకి హాలీవుడ్ లో ఒక సూత్రం ఉంది మేడం. ఎప్పుడైనా కానీ స్పీల్బర్గ్ ని ఎవరైనా అడిగితే మీ సినిమా అయిపోయిందంటే అయిపోయింది 90%, ఒక షూటింగ్ మాత్రమే 10% ఉంది అంటారు. ఆ విధంగా అంటే 90% మనకి ఆన్ పేపర్ మీద ఉండాలన్నమాట. నేను చిన్న చిత్రం చేసినా, ఒక 5 నిమిషాలు నీడి ఉన్నది చేసినా, 50 నిమిషాలు నీడి ఉన్నది చూసినా, ప్రతిదీ చాలా క్లారిటీగా రాసుకుంటాను. అది మా టీం అందరికి తెలుసు, అది ఫాలో అవుతాను అనమాట. అది ఎవరైనా ఏడి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఇచ్చినా కానీ చేసేస్తారనమాట. అంత క్లియర్ గా రాసుకుంటాను నేను. ఆ పేపర్ అది చేస్తానండి ఏదైనా కానీ, నాకు పేపర్ వర్క్ అంటే బాగా ఇష్టం. పేపర్ మీద రాసుకున్నది మాక్సిమం 100% తీయడానికి నేను ప్రయత్నం చేస్తాను, నా టీం వాళ్ళ సహకారంతో. ఆ విధంగా ఒక పెద్ద సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాం ఈ శ్రావణ మాసంలో. అది ప్రతిభ గల ప్రతి ఒక్కరికి దాంట్లో అవకాశాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్ సార్. మీ లఘు చిత్రాలకి ఎలాగైతే అవార్డ్స్ వచ్చాయో మీ అప్కమింగ్ చలన చిత్రాలకు కూడా అలాగే అవార్డ్స్ రావాలని మేము మనసారా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు మేడం. నమస్తే సార్. రవి గారు, చెప్పారు ఇప్పుడే సార్ మీరు కో డైరెక్టర్ గా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అంటే ఇంతకు ముందు ఏమైనా తీసారా, లేదంటే ఇదే మొదటి చిత్రమా? అందరికి నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుపుతున్నా. నేను గతంలో 15 సంవత్సరాల నుంచి ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా మా దర్శకులు కొత్తపల్లి శేషి గారితో నాది 10 సంవత్సరాల పైగా ట్రావెల్ చేస్తూ ఉన్నాను. మా కొత్తపల్లి శేషి గారు ఎప్పుడు మాతోననే మాట కష్టే ఫలి, మనం కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుందన్న నిదర్శనం ఈ కల్లూరు అప్పయ్య ఈ సంక్రాంతి 2K25 కి మలేషియా ఇంటర్నేషనల్ సినీ అవార్డ్స్ రావడానికి మొదటి కారణం. ఈ విధంగా నా ఇంట్రెస్ట్ తో సార్కి పరిచయం ఏర్పడి సార్ తీసేటువంటి ప్రతి ఒక్క షార్ట్ ఫిలిం నేను దాంట్లో పాలు పంచుకోవడం నా చాలా అదృష్టం. నేను ఇంతకు ముందు కూడా యాక్టర్ అవ్వాలని చెప్పేసి చిన్న చిన్న సినిమాలో కనిపించడం జరిగింది. ఆ యొక్క కోరిక తీర్చుకున్నాను. అదే విధంగా ఇప్పుడు సార్ తోటి నా ప్రయాణం కొనసాగుతుంది. ఎలా ఉంది సార్ తో వర్క్ చేయటం? అంటే ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్ మూవీ తీసే టైంలో? లేదండి, సారు ఇప్పుడే ఇందాక చెప్పారు, పేపర్ మీద ఎలా రాస్తారో అదే విధంగా విజువల్ రావడానికి సబ్జెక్ట్ పరంగా మనకు షూటింగ్ లో చాలా నిదానంగా కరెక్ట్ గా అంటారు చూసారా, ఇది సింక్ అవుద్ది అన్నట్టుగా సార్ మాతో ట్రావెల్ అవుతూ ఎంకరేజ్ చేస్తూ మాకు హ్యాపీగా నడిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చే మూవీస్ లలో కూడా మీ పాత్ర ఏంటి సార్? చెప్పాను కదా, కొత్తపల్లి శేషి గారి దర్శకత్వంలో నేను కో డైరెక్టర్ గారు రవితోపుగా కొనసాగుతూ ఉన్నాను. సార్ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇస్తున్నందుకు సార్కి మీ టీవీ తరపున నా తరపున సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ సంక్రాంతి 2K25 అండ్ ఈ కల్లూరు అప్పయ్య యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరు సార్? కల్లూరు అప్పయ్య అనేది మేమంతా కలిసికట్టుగా చేయడం జరిగింది మేడం. మాకు ముఖ్యంగా అక్కడ తమ్ముడు కిషోరు, తర్వాత అక్కడ గ్రామ ప్రజలు, అలాగే ఈ సినిమాలో నటించి ఈ సినిమా చూడకుండానే మా మధ్య నుంచి దూరం అయిపోయినటువంటి మోహన్ రావు గారు, పాతాని మోహన్ రావు గారు దీంట్లో ఒక రామిరెడ్డి లెవెల్లో ఒక క్యారెక్టర్ వేయడం జరిగింది. ఆయన బతుకుంటే మరిన్ని చిత్రాల్లో మేము వారితో ట్రావెల్ చేసేవాళ్ళం. కానీ సినిమా విడుదలకు ముందే వారు చనిపోవడం జరిగింది. వారు కూడా
హార్దికంగా నటనాపరంగా మాకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా కొంత నేను పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా టీం వర్క్ లాగా కళ్ళూరు అప్లై చేయడం జరిగింది. అయితే సంక్రాంతి 2K25 మాత్రం వరంగల్కి చెందిన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామికవేత్త శ్రీ గుజ్జారి శ్రీధర్ బాబు గారు మాకు పూర్తి స్థాయిలో ప్రొడ్యూస్ చేసి మాకు వారి అండదండలు మాకు అందించడం జరిగింది. కథ వినగానంటే ఒక సింగిల్ సిట్టింగ్ లో చెప్పడం జరిగింది. వారు చాలా బాగుంది, గో హెడ్ అని చెప్పి వారి చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా గుజ్జారి శ్రీధర్ బాబు గారికి, వారి టీంకి, ముఖ్యంగా వారి మేడం మానసం మేడం గారికి, తర్వాత వాళ్ళ బాబు పాపలకి, వారి కుటుంబం మొత్తానికి మా హృదయపూర్వక మా టీం తరఫున కళాబంధనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మేడం. వారు మాకు ఇచ్చిన సపోర్టు చాలా చాలా గొప్పది. ఈ సందర్భంగా నిన్న వారు శ్రీకాళేశ్వరం వెళ్ళడం వల్ల లాస్ట్ మినిట్ లో రాలేదు వారు. అయినా కానీ వారు అక్కడి నుంచి మాకు ఫోన్ చేసి నేను ఉన్నట్టే జరగండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.